తృణమూల్ కాంగ్రెస్ చొరబాటుదారులను రక్షిస్తోందని మండిపడ్డారు ప్రధాని మోదీ. అందుకోసమే శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే సీఏఏను వ్యతిరేకిస్తోందని ధ్వజమెత్తారు. బెంగాల్లోని బాలూర్ఘాట్లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు మోదీ. ఇక చొరబాటుదారులకు పశ్చిమ బెంగాల్ను టీఎంసీ లీజుకు ఇచ్చిందని ఫైర్ అయ్యారు. ये टीएमसी वाले मतदाताओं को अपने लोकतांत्रिक तरीके से वोट डालने की परमिशन नहीं देना चाहते हैं, लेकिन टीएमसी नेताओं को वोटर्स को धमकाने की पूरी परमिशन है। विभाजन का शिकार हमारे जो बंगाली भाई बहन जो विभाजन के खिलाफ थे, उनके लोग नागरिकता नहीं देना चाहते। टीएमसी नागरिकता देने वाले सीएए कानून का विरोध करती है। इसके बारे में झूठी अफवाहें फैलाती है, लेकिन टीएमसी ने బెంగాల్లో శ్రీరామనవమి వేడుకలను వ్యతిరేకిస్తున్న టీఎంసీ ప్రభుత్వంపైన ఆయన విమర్శలు చేశారు. హౌరాలో వీహెచ్పీ ఊరేగింపును అనుమతిస్తూ కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. దాన్ని ప్రస్తావిస్తూ సత్యం గెలిచిందని అన్నారు. సందేశ్ ఖాళీలోని మహిళలపైన జరిగిన దారుణాన్ని చూసి యావత్ దేశం ఆశ్చర్యపోయిందని అన్నారు. దోషులను రక్షించేందుకు టీఎంసీ ప్రభుత్వం ఎలా ప్రయత్నించిందో ప్రజలందరికీ తెలుసునని మోదీ మండిపడ్డారు. ये कानून तय नहीं करता, ये टीएमसी के तोलाबाज और गुंडे तय करते हैं। बंगाल में रामनवमी की शोभा यात्रा की परमिशन नहीं मिलती, उसके लिए श्रद्धालुओं को कोर्ट जाना पड़ता है। लेकिन रामनवमी और दुर्गा पूजा की शोभा यात्राओं पर पत्थर फेंकने वालों को टीएमसी सरकार ने पूरी परमिशन दे रखी। బెంగాల్లో అవినీతి నేరాలు రాజ్యమేలుతున్నాయని ప్రధాని విరుచుకుపడ్డారు. ఈ అవినీతి కేసులను దర్యాప్తు చేసేందుకు ప్రయత్నించినప్పుడు కేంద్ర ఏజెన్సీలపైన దాడులు జరుగుతున్నాయని అన్నారు. బెంగాల్ ప్రభుత్వం చొరబాటుదారుల్ని రక్షిస్తుంది, కానీ శరణార్థులకు పౌరసత్వం అందించేందుకు సీఏఏని వ్యతిరేకిస్తోందని విమర్శించారు. ఇక స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే అబద్ధాలు చెప్తారని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ హామీని ప్రవేశపెట్టినప్పటి నుంచి బెంగాల్ అధికార పార్టీ కలవరపడిందని అన్నారు. బెంగాల్ ప్రజలకు కేంద్ర పథకాల ప్రయోజనాలు ఇచ్చేందుకు నిరాకరించారని ధ్వజమెత్తారు. అయితే ఈ పథకాల సామర్థ్యాన్ని గ్రహించారని, అదే భయం ఇప్పుడు టీఎంసీకి పట్టుకుందని అన్నారు.